కాంగ్రెస్ ఎన్నికల హామీ 6 గ్యారెంటీల్లో రెండింటిని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ సర్కారు 2 రోజుల్లోనే 6 హామీల్లో రెండింటికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించిన సోనియా పుట్టినరోజు డిసెంబర్ 9నే. ఇందుకు ముహూర్తంగా ఎంచుకోవడం విశేషం. అనా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి వీలు కల్పించే మహాలక్ష్మి పథకం మొదటిది కాగా 10 లక్షల కవరేజీతో రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయూత పథకం రెండోది. శనివారం శాసనసభ ప్రాంగణంలో 2 పథకాలను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అందరూ నా తెలంగాణ అని సగర్వంగా చెప్పుకునే అవకాశాన్ని సోనియా కల్పించారు అని కొనియాడారు. 2009 డిసెంబర్ 9న సోనియా మన్మోహన్ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు నాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారన్నారు. దాంతో 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు చట్టబద్ధత వచ్చిందని చెప్పారు. అందుకే డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండుగ రోజని చెప్పారు. 2004లో కరీంనగర్ సభలో ఇచ్చిన హామీని సోనియా గాంధీ 2014 జూన్ 2న నెరవేర్చారన్నారు. అదే రీతిన ఈ ఏడాది సెప్టెంబర్ 17న సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 రోజులకే 2 గ్యారంటీలను అమలు చేస్తున్నామని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వమే వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించామని, తెలంగాణ నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు అనా పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి మహాలక్ష్మి పథకాన్ని తెచ్చామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ కొలువుదీరింది. శనివారం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. తొలుత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పేరును పిలిచారు. అయితే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ప్రమాణ స్వీకారానికి రాలేకపోయారు. ఆ తర్వాత అక్షర క్రమంలో సభ్యులను ప్రమాణ స్వీకారానికి పిలిచారు. కాగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. వీరు ఎంపీలుగా కూడా ఉండడంతో ఆ పదవులకు రాజీనామా చేశాక ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలనే ఉద్దేశంతో శాసనసభ ప్రాంగణంలోనే ఉన్న సభలోకి రాలేదు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా ప్రమాణం చేయలేదు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు గాను 101 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 64 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందగా 61 మంది ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎన్నికవగా 34 మంది ప్రమాణం చేశారు. కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఉండడంతో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. బీజేపీ నుంచి 8 మంది శాసనసభ్యులు గెలవగా అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడాన్ని తప్పుబడుతూ ఆ పార్టీ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలను కేటాయించారు. 11 మంది మంత్రులను తీసుకున్న నేపథ్యంలో అందరికీ కీలక శాఖలు దక్కాయి. ప్రతి ఒక్కరికి 2 శాఖలను కేటాయించారు. 7 మంత్రులకు 2 పెద్ద శాఖలు ఇచ్చారు. మిగతా 4కి ఒక కీలక శాఖతో పాటు మరో సాధారణ శాఖను కూడా కేటాయించారు. ముఖ్యమంత్రి సాధారణ పరిపాలనతో పాటు సంప్రదాయానికి భిన్నంగా మున్సిపల్ శాఖను తన దగ్గర ఉంచుకున్నారు. శాంతి భద్రతలు ఆయన పరిధిలోనే ఉంటాయి. ఎవరికి కేటాయించని శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అత్యంత సవాలుతో కూడుకున్న ఆర్థిక, విద్యుత్ శాఖలను కేటాయించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కీలకమైన రెవెన్యూ బాధ్యతలు అప్పగించారు. మీడియా సంబంధాల నిర్వహణను కూడా పొంగులేటి చేపట్టనున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా పూర్తిగా రేవంత్ వెన్నంటే ఉంటున్నారు. కేబినెట్ లో అత్యంత సీనియర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2 భారీ శాఖలు కట్టబెట్టారు. సాగునీరు, పౌర సరఫరాలు 2 పెద్దవే. మరో మంత్రి దామోదర రాజనరసింహకు ఆరోగ్యం, దానికి అనుబంధంగా ఉండే కుటుంబ సంక్షేమాన్ని అప్పగించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తను కోరుకున్న మున్సిపల్ శాఖ దక్కలేదు. అయితే కీలకమైన రోడ్లు, భవనాల శాఖ ఇచ్చారు. అనుబంధ శాఖగా సినిమాటోగ్రఫీ ఇచ్చారు. అత్యంత కీలకమైన ఐటీ శాఖను మాత్రం పరిశ్రమల శాఖతో కలిపి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు అప్పచెప్పారు. పొన్నం ప్రభాకర్ కు కీలకమైన రవాణా శాఖకు తోడు బీసీ సంక్షేమాన్ని కట్టబెట్టారు. మరో బీసీ నేత కొండా సురేఖకు అడవులు, పర్యావరణం, దేవాదాయ శాఖలను ఇచ్చారు. సీతక్కకు నేరుగా ప్రజా సంబంధాలుండే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. అసెంబ్లీ స్పీకర్ పదవికి ఈ నెల 14న ఎన్నిక జరగనుంది. అదే రోజున కొత్తగా ఎన్నికైన స్పీకర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ తరపున స్పీకర్ అభ్యర్థిగా
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది. పూర్తి ఆధిక్యం ఉండడం, దళిత వర్గం నుంచి అభ్యర్థిని ప్రతిపాదించిన నేపథ్యంలో గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ ఎన్నికకు 11 లేదా 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 12 మంగళవారం నుంచి మంచి రోజు కాకపోవడంతో ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ వేయనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గురువారం స్క్రూటినీ ఎన్నికలు జరగనున్నాయి. సాంప్రదాయం ప్రకారం శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బీఆర్ఎస్ ఎంఐఎం శాసనసభ పక్ష నేతలను కలిసి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని కోరనున్నారు. కాగా ఈ నెల 15న ఉదయం 11:30 అసెంబ్లీ శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. అదే రోజున సాయంత్రానికి సభను వాయిదా వేసి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారా లేక 16వ తేదీకి వాయిదా వేసి ఆ రోజున చర్చ చేపడతారా అన్న దానిపై స్పష్టత రాలేదు. గత బీఆర్ఎస్ సర్కారు నియమించిన ప్రభుత్వ సలహాదారులపై వేటు పడింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా ఇంకా పదవులు పట్టుకుని వేలాడుతున్న 7 సలహాదారులపై కాంగ్రెస్ సర్కార్ వేటు వేసింది. ఓవైపు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నా వీరు ఇంకా కుర్చీలను వీడకపోవడంతో ప్రభుత్వమే చొరవ తీసుకుని నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జీవో జారీ చేశారు. తొలగింపునకు గురైన వారిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న ఆర్థిక సలహాదారు జిఆర్ రెడ్డి సహా ఇటీవలే నియమితులైన సోమేష్ కుమార్, చెన్నమనేని రమేష్ కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు అనంతరం జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో రాజీనామాలు చేయాలంటూ అధిష్టానం ఆదేశించడంతో అప్పటికప్పుడు 17 మందికి పైగా చైర్మన్లు వైదొలిగారు. వీరిలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నియమించిన సలహాదారులు మాత్రం కుర్చీలను వీడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 రోజులు గడుస్తున్నా వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం వెంటనే వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యాసంగి సీజన్ రైతు బంధు 500 బోనస్ తో కూడిన వడ్ల కొనుగోలును ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నందున విమర్శ చేయడం లేదని, ప్రజలు రైతుల పక్షాన స్పష్టత కోసమే తాము అడుగుతున్నామని చెప్పారు. విమర్శలు చేయడానికి ఇంకా సమయం ఉందని, ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతామని పేర్కొన్నారు. రైతులు వడ్లు అమ్ముకోవద్దని, అధికారంలోకి రాగానే ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కల్లాల్లో వడ్లు ఉన్నాయని, ఓవైపు తుఫాన్ ప్రభావంతో వర్షం వలన అక్కడక్కడ వడ్లు తడుస్తున్నాయని తెలిపారు. రైతులందరూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారని, ఈ నేపథ్యంలో బోనస్ తో కూడిన వడ్ల కొనుగోలును ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు బంధు కింద సీజన్ కు ఎకరాకి 7,500 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలిపి 15,000 ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో యాసంగి పనులు ప్రారంభమయ్యాయని, అందువల్ల రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో యాసంగి సీజన్ రైతు బంధు నిధులను నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలోనే రైతులకు అందించామని హరీష్ రావు తెలిపారు. కాగా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయం నుంచి నిదానంగా కోలుకుంటున్నారు. యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. శనివారం ఆయన్ను వైద్యులు వాకర్ సహాయంతో నడిపించారు. ఈ మేరకు ఒక వీడియో విడుదలైంది. వైద్యుల సూచనల మేరకు కేసీఆర్ వాకర్ పట్టుకొని ఒక్కో అడుగు వేయడం ఆ వీడియోలో కనిపించింది. మీకు బాగానే ఉందా సార్ అని ఒక వైద్యుడు అడగగా 100% అంటూ కేసీఆర్ జవాబిచ్చారు. కాగా కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, మానసికంగా దృఢంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. 2-3 రోజుల్లో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, చిన్నజీయర్ స్వామి శనివారం యశోద ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కేటీఆర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్ నియామకంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిందని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 188 ప్రకారం శాసనసభలో సీనియర్ ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్ గా నామినేట్ చేయాలని అన్నారు. సభలో పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్బరుద్దీన్ నామినేట్ చేయడం నిబంధనల ఉల్లంఘన అంటూ పేర్కొన్నారు. అక్బర్ సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయబోమని శాసనసభ సమావేశాన్ని బహిష్కరించారు. వివిధ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఉదయం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం కిషన్ రెడ్డితో కలిసి వారంతా చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి లోయర్ ట్యాంక్ బండ్ కు వెళ్లిన ఎమ్మెల్యేలు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత నాంపల్లిలోని గన్ పార్క్ కు వెళ్లి అమరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ప్రొటెం స్పీకర్ నియామకాన్ని నిరసిస్తూ అసెంబ్లీ గేటు 2 వద్ద నిరసన చేసేందుకు ప్రయత్నించారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన చేయడానికి అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా ప్రొటెం స్పీకర్ నియామకంలో ఫిర్యాదులు చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ కార్యాలయానికి వెళ్లారు. ప్రొటెం స్పీకర్ నియామకమే నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, అందువల్ల ఆయన ఆధ్వర్యంలో జరిగే రెగ్యులర్ స్పీకర్ నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరారు. గవర్నర్ తమిళిసై అప్పటికే పాండిచ్చేరి వెళ్లిపోవడంతో ఆమె కార్యదర్శి సురేంద్ర మోహన్ కు ఫిర్యాదును అందజేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా కోర్టు విధులను బహిష్కరించి నిరసనలకు దిగిన న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ హైకోర్టు రిజిస్టర్ జనరల్, రిజిస్టర్ విజిలెన్స్, ఏపీ బార్ కౌన్సిల్ సెక్రటరీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ, రాష్ట్రంలోని 14 బార్ అసోసియేషన్ల జనరల్ సెక్రటరీలు, ప్రెసిడెంట్లను నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా కోర్టు విధులు బహిష్కరించేందుకు రాష్ట్రంలోని పలు బార్ కౌన్సిల్లు తీర్మానాలు చేయడానికి చట్టవిరుద్ధమైన కోర్టు ధిక్కరణ చర్యగా ప్రకటించాలని కోరుతూ న్యాయవాది తాండవ యేగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సంబంధిత బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను పదవుల నుంచి తొలగించాలని, కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదుల లైసెన్సులు రద్దు చేయాలని కోరారు. న్యాయవాదుల సమ్మెను న్యాయ పరిపాలనలో జోక్యం చేసుకోవడంగా పరిగణించాలని పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొన్న న్యాయవాదులపై చర్యలు తీసుకునేలా ఏపీ బార్ కౌన్సిల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కోరారు. తుఫాన్ నష్టం గురించి గణాంకాలను వైసీపీ ప్రభుత్వం దాచిపెడుతుండటంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగితే జగన్ శాశ్వతంగా రైతు ద్రోహిగా మిగులుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి, నష్టం ఎంత అనే వివరాలను ఆదివారంలోగా వెబ్సైట్ పంచాయతీల్లో ప్రదర్శించాలన్నారు. అలా కాకుండా నష్టపోయిన రైతుల పేర్ల జాబితాలో వైసీపీ కార్యకర్తలను చేర్చి నష్టపరిహారం పంచితే నీ తాట తీస్తానని హెచ్చరించారు. ఎవరిని వదిలిపెట్టనని స్పష్టం చేశారు. కేంద్రానికి తక్షణమే లేఖ రాయకపోతే ప్రతిపక్ష నాయకుడిగా తానే రాస్తానని అల్టిమేటం విధించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో తుఫాన్ బాధిత రైతులతో చంద్రబాబు మాట్లాడారు. వారి బాధలు తెలుసుకుని భరోసా ఇచ్చారు. డ్రైన్లలో పూడిక తీయకపోవడంతో పెదనందిపాడు, కాకుమాను, పట్టి చెరుకు, ప్రతిపాడులో 1000 ఎకరాల్లో చేతికొచ్చే మిరప పంట తుఫాన్ కారణంగా వరద నీటిలో నాని కుళ్లిపోయిందన్నారు. తుఫాన్లను ఎవ్వరూ ఆపలేరని, సుపరిపాలనతో వాటి వలన కలిగే నష్టాన్ని తగ్గించడం సాధ్యమేనని చెప్పారు. ఈ తుఫాన్ నష్టం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎప్పుడూ తుఫాన్లు వస్తూ ఉంటాయి. అందుకనే అవి వచ్చే సమయానికి పంట చేతికి రావాలని పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చాను. పులిచింతలలో నిల్వ చేసే 45 టీఎంసీల నీటితో 2 పంటలకు కూడా నీరు ఇవ్వొచ్చు. సాగర్ కుడి కాలువలోకి గోదావరి నీటిని తరలించేందుకు గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టామన్నారు. అయితే ఈ దుర్మార్గుడైన సీఎం వచ్చి అన్ని ఆపేశాడని విమర్శించారు. జగన్ కు ఉల్లిగడ్డకు బంగాళదుంపకు తేడా తెలియదని విమర్శించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. 217వ రోజు యువగలం పాదయాత్రలో భాగంగా శనివారం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలంలో మత్స్యకారులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. 10th పేపర్లు కొట్టేసిన పాసవ్వని వ్యక్తి జగన్ అని విమర్శించారు. అసలు జగన్ ఎక్కడ చదివాడో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.
ఇప్పటి వరకు ఆయన చదివిన చదువుకు సంబంధించి సర్టిఫికెట్లు కూడా చూపించలేదన్నారు. అసలు ఎన్నికల ముందు పాదయాత్ర చేసింది జగనా, ఆయన డూపా అనేది అనుమానంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం 4.5 ఏళ్లలో ప్రజలకు గుండు కొట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నష్టపోయింది మత్స్యకారులనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం షిఫింగ్ ఏపీగా పేరుగాంచింది. ఇప్పుడేమో జగన్ హయాంలో ఫినిష్ ఆంధ్రప్రదేశ్ గా మారింది. నాడు టీడీపీ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ప్రోత్సహించింది. అందుకే ఆక్వా రంగంలో రాష్ట్రం నంబర్ 1 గా నిలబడింది. కానీ ఇప్పుడు ఏపీ గంజాయిలో నంబర్ 1. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆక్వా హ్యాచరీల రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. జగన్ ప్రభుత్వం వచ్చాక తొలుత ఎక్కువగా నష్టపోయింది మత్స్యకారులే అన్నారు. లోకేష్ చేపట్టిన యువగలం యాత్రకు విశేష స్పందన వస్తోంది. సాగర తీరం వెంట జనసంద్రం పోటెత్తింది. అభిమానం వెల్లువల ఉప్పొంగింది. కెరటాల సవ్వడిలా జన సవ్వడి జాతరను తలపించింది. యువత, మహిళలు, మత్స్యకారులు, రైతులు అడుగులో అడుగేస్తూ లోకేష్ యువగలం పాదయాత్రకు ఉప్పెనలా కదిలారు. అభిమాన దండు అడుగులతో కోన తీరం కిక్కిరిసింది. 217వ రోజు పాదయాత్రలో భాగంగా లోకేష్ శనివారం పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం శీలంవారిపాకలు గ్రామం నుంచి ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పాదయాత్ర ప్రారంభించారు. తుఫాన్ నేపథ్యంలో ఈ నెల 4 నుంచి యువగలానికి తాత్కాలిక బ్రేక్ ప్రకటించి పునః ప్రారంభించారు. యాత్ర జరిగే రహదారి పూర్తిగా కోన ప్రాంతంలో సముద్ర తీరం వెంబడి ఉండడంతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. దారిలో లోకేష్ వచ్చిపోయే వాహనాల్లో ప్రజలకు ఒక పక్క అభివాదం చేసుకుంటూ కదలారు. ఆటోలు, బస్సుల్లో వెళ్తున్న మహిళలు, కార్మికులు, మత్స్యకారులను ఆప్యాయంగా పలకరించారు. కోనపాపేటలో తను కలిసిన హ్యాచరీల ప్రతినిధుల సమస్యలు విన్నారు. అధికారంలోకి రాగానే అండగా ఉంటామని ఆక్వా రైతులకు హామీ ఇచ్చారు. సముద్రపు కోత తీవ్రత అధికంగా ఉండడంతో కొనపాపేటలో మత్స్యకారుల ఇల్లు సముద్రంలో కొట్టుకుపోతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ లోకేష్ కు వివరించారు. గడిచిన 4.5 ఏళ్లలో జగన్ సర్కార్ కొత్తగా ఒక్క ప్రాజెక్టును నిర్మించకపోగా గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులను సంరక్షించలేకపోతోంది. ఉన్న ప్రాజెక్టులను కూడా కాపాడుకోలేక గాలి కొదిలేసింది. అంతులేని ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్టుల విధ్వంసం కొనసాగుతోంది. ప్రాజెక్టులు వరుసగా ఒక్కొక్కటి నాశనమైపోతున్నాయి. 2 నెలల క్రితం వరదకు అన్నమయ్య ప్రాజెక్టు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. పులిచింతల, తాజాగా గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయి. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా పనులు సాగిన పోలవరం ప్రాజెక్టు పడకేసింది. డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. గైడ్ బండ్ కుంగిపోయింది. ఎగువ కాఫర్ డ్యాం సీపేజీకి గురైంది. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. జగన్ పాలనలో జలయజ్ఞం జల సమాధిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం విషయం అటుంచితో కనీసం యాజమాన్య నిర్వహణకు కూడా నిధులు మంజూరు చేయడం లేదు. జలాశయాల గేట్లు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ శిథిలమవుతున్నా వాటికి తట్టెడు గ్రీజు కూడా పూయడం లేదు. గేట్లను తెరవాలంటే లష్కర్లు నానా యాతన పడాల్సి వస్తోంది. గేట్లు కదలకుండా మొరాయిస్తూ వాటిని ఎత్తేటప్పుడు, దింపేటప్పుడు చెవులు చిల్లులు పడేలా చప్పుడుతో లష్కర్లు భయపడిపోతున్నారు. ప్రాజెక్టులపై మొలకెత్తిన మొక్కలను తొలగించే నాదుడే కనిపించడం లేదు. వరద నీటిని నిల్వ చేసి పొలాలకు సాగునీటిని అందించాల్సిన ప్రాజెక్టులు కొట్టుకుపోయే పరిస్థితి దాపురించింది. జగన్ ప్రభుత్వంలో పూటకో కుంభకోణం వెలుగులోకి వస్తోంది. ప్రజలకు పెద్దగా అర్థం కాని, కనపడని టీడీఆర్ బాండ్ల పేరిట రాష్ట్రమంతా కోట్లు కొట్టేసినట్టు తాజాగా బయటపడింది. డంపింగ్ యార్డ్ ను 9 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామంటూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో భూసేకరణ పేరిట జారీ చేసిన టీడీఆర్ బాండ్లలో వైసీపీ నాయకులు 900 కోట్లకు పైగా నొక్కేసినట్లు తెలిసిందే. తిరుపతిలో 450 కోట్ల టీడీఆర్ స్కామ్ జరిగిందని శుక్రవారం టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఒక్క తిరుపతిలోనే కాదు, రాష్ట్రంలో పలు పట్టణాల్లో, నగరాల్లో ఈ కుంభకోణం జరిగిందని తెలుస్తోంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా టీడీఆర్ బాండ్ల జారీలో వైసీపీ నేతల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. తణుకులో చదరపు గజం 6,000 విలువ చేసే స్థలానికి 1,00,000 విలువ చేసే బాండ్లు విడుదల చేసి మున్సిపల్ శాఖకు భారీ నష్టాన్ని కలిగించారన్న ఆరోపణలున్నాయి. భూ యాజమానులతో సంబంధం లేకుండా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆధారంగా వేరే వాళ్లకు టీటీఆర్ బాండ్లు జారీ చేయడం, మార్కెట్ రేట్ భారీగా పెంచడం, 2 రెట్లు ఇవ్వాల్సిన భూములకు సైతం పరిహారం కింద 4 రెట్లు విలువ చేసిన బాండ్లను పందేరం చేయడం ద్వారా భారీ సంఖ్యలో వైసీపీ నేతలు లాభపడినట్లు ఆరోపిస్తున్నారు.
ఒక తణుకు బాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఏడాది కిందట దీనిపైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో 3 మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. తాను నీతి మంతుణ్ణి అని చెప్పడం లేదు, మంత్రిగా బయట డబ్బులు వస్తే తీసుకున్నా అని మాజీ మంత్రి ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అవి లేకుండా తాను రాజకీయం చేయలేనని అన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం నిజాయితీగా పనిచేశానని చెప్పారు. ఎవరికి ఏ పని ఉన్నా చేసి పెట్టానని, కానీ ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోందన్నారు. శనివారం ఒంగోలులోని ఎన్టీఆర్ కళా పరిషత్ లో అన్నా సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తనపై తన కుమారుడిపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తేవాలా అని అనిపిస్తోందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని కనిపిస్తూనే ఉంది. 50 లక్షలు పందెం కట్టాను. నా కుమారుడు బీఆర్ఎస్ గెలవాలని అనుకున్నాడు. ఎందుకంటే అక్కడ కారు గెలిస్తే ఇక్కడ వైసీపీ గెలుస్తుందని వాడి ఆలోచన. అంత తపన వాడికి. వాడి మనసు బాధ పెట్టకూడదని బెట్టింగ్ నుంచి తప్పుకున్నా అన్నారు. తన కుమారుడికి జగన్ అంటే ప్రాణం. ఆయనకు కూడా ఉండాలి కదా మన మీద ఉండాలని కోరుకుంటున్నా. ఒంగోలు నియోజకవర్గంలో తాను ఏ తప్పు చేయకుండా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిజాయితీగా పనిచేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో 1000 కోట్లు సంపాదించానడం బాధ కలిగించిందని, ఒంగోలులో 25,000 మందికి ఇంటి స్థలాలు ఇస్తేనే పోటీ చేస్తానని సీఎం జగన్ కు కూడా చెప్పానన్నారు. ఈ నెల 15కు అందుకోసం డబ్బులు ఇవ్వబోతున్నానని జగన్ హామీ ఇచ్చారు. అయితే తనపై జరుగుతున్న అసత్య ప్రచారం బాధిస్తోందన్నారు. ఇంతవరకు శ్రేణుల కోసం నేను కష్టపడ్డానని, ఎవరు వచ్చి అడిగినా పనులు చేశానన్నారు. పార్టీ మారుతున్నానని మరికొందరు ప్రచారం చేస్తున్నారని, తాను ఎక్కడికి పోవడం లేదన్నారు. పేద ప్రజలకు నాటుసారా అలవాటు చేసి విక్రయిస్తూ 100 కోట్లను కొందరు పోగేసుకున్నారని, వారిపై ఐటీ దాడులు చేస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఉలుకెందుకని విమర్శించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సుపరిపాలనతో బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రజాభిమానం చూరగొంటుంటే అవినీతి అక్రమాలతో కాంగ్రెస్ పార్టీ స్కామ్ రేస్ గా మారి ఓటమి చవిచూస్తోందన్నారు. అవినీతి చీడను దేశం నుంచి వదిలించే యజ్ఞం చేస్తున్న ప్రధాని మోదీపై భావ సారూప్యత లేని పార్టీలు అర్థం పర్థం లేని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. కేవలం 3 కోట్లు ఖర్చు చేయలేక గుండ్లకమ్మ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం గండ్లకమ్మగా మార్చేసిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడలో విమర్శించారు. కృష్ణా జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. 500 ఎకరాలకు పైగా టమాటా, 400 ఎకరాలకు పైగా పచ్చిమిర్చి, 200 ఎకరాలకు పైగా చిక్కుడు, బీరా తోటలు దెబ్బతిన్నాయి. మోపిదేవి లంక, నాగాయి తిప్ప, కోసురు వారిపల్లెం, కొక్కిలిగడ్డ, చిరువోలు గ్రామాల్లో టమాటా, పచ్చిమిర్చి తోటలు కాపు దశలో ఉన్నాయి. టమాటా, పచ్చిమిర్చి పంటలు కొద్ది రోజుల్లో చేతికి వస్తాయనుకుంటే అకాల వర్షాలు దెబ్బకొట్టాయి. ఎకరాకు 60,000 పెట్టుబడి పెట్టగా 40,000 కౌలు చెల్లించాలని రైతులు చెబుతున్నారు. సెంటు పట్టాలో పేదలకు నాసిరకంగా పక్కా గృహాలు నిర్మిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంత్రి జోగి రమేష్ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెలగలేరు జగనన్న లేఅవుట్ లో నిర్మిస్తున్న లోపభూయిష్ట ఇళ్ల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. క్రాక్స్ వచ్చిన గోడలు, చేతితో నెడితే పడిపోయే గోడలను, కుంగిన స్లాబ్లను చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బూడిద నెత్తిన పోసుకుని తింటున్నది చాలక మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత సెంటు పట్టాలో సిమెంట్ కు బదులు బూడిద వాడుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే పనులకు 8,400 కోట్లు కేటాయించినట్టు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా శనివారం నగరానికి విచ్చేసిన ఆయన సింహాచలం రైల్వే స్టేషన్ కు సందర్శించారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తుందన్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, సింహాచలం, అనకాపల్లి, అరకులోయ, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి, దువ్వాడ, ఎలమంచిలి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, నౌపాడ, పలాస, ఇచ్చాపురం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. సింహాచలం రైల్వే స్టేషన్ ను 19.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో దారుణం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోమల్ మాంఛీని నక్సలెట్లు దారుణంగా హతమార్చారు. చోటే డోంగర్ గ్రామంలోని దేవి ఆలయంలో పూజలు ముగించుకున్న అనంతరం
మాంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా నక్సలైట్లు ఆయనపై దాడి చేశారు. గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపేశారు. అనంతరం ఆ హంతకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మాంచీకి గతంలోనే హత్య బెదిరింపులు రాగా ఇప్పుడు నక్సలైట్లు అన్నంత పని చేశారు. మిజోరాం నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మిజోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధ్యక్షుడు లాల్ దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలకు గాని మంత్రులకు గాని కొత్త కార్లు కొనుగోలు చేయకూడదని నిర్ణయించారు. కార్ల కొనుగోలుతో ప్రజాధనం వృధా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత మంత్రులు ఎమ్మెల్యేలు వాడిన వాహనాలే కొనసాగించాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలకు కల్పించిన సౌకర్యాలతో పోలిస్తే దాదాపు 50% మేర తగ్గించుకుంటామని చెప్పారు. మిజోరాం ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చాలని, అందుకు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంస్థలు పూర్తి స్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత ప్రజల ప్రయోజనాల కోసం మోదీ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని కొనియాడారు. రష్యా భారత్ మధ్య లోతైన సంబంధాలకు ఆయన విధానాలే గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీపై ఒత్తిడి తీసుకురావడం అసాధ్యమన్నారు. ఆయన ప్రభుత్వంపై అలాంటి ఒత్తిడి ఉంటుందని తనకు తెలుసు. ప్రజల కోసం ఆయన తీసుకునే కఠినమైన వైఖరి చూసి కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంటుందన్నారు. భారత్ రష్యా సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు. ఈ ఇంటర్వ్యూలో పుతిన్ హిందీలో మాట్లాడడం విశేషం. కృత్రిమ మేధా సాయంతో అనువాదం చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన మీడియా సంస్థ వెల్లడించింది. ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న శ్రీలంకను విద్యుత్ సమస్య కూడా చుట్టుముట్టింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు తెలిపింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సిబి అధికార ప్రతినిధి వెల్లడించారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కట్మలే బియగామా మధ్య ప్రధాన విద్యుత్ లైన్లు సమస్య ఏర్పడడంతో సరఫరాకు అంతరాయం తలెత్తినట్లు తెలుస్తోంది. 2022 నుంచి శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీంతో ఇంధనం, ఆహార పదార్థాలు, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. విదేశీ మారక నిల్వలు కూడా తక్కువ కావడంతో ఇంధన రవాణాకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా శ్రీలంకలో విద్యుత్ కోతలు సర్వసాధారణమయ్యాయి. రోజుకు దాదాపు 10 గంటల విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ దాడులతో గాజాలోని సామాన్య ప్రజల బతుకు ఛిద్రమవుతోంది. ఈ క్రమంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్ను అమెరికా వ్యతిరేకించింది. అందుకోసం తన వీటో పవర్ను ఉపయోగించింది అమెరికా. ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అది హమాస్ పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే గాజాలో పౌరుల రక్షణ కోసం, బందీల విడుదల కోసం యుద్ధంలో స్వల్ప విరామాలకు మాత్రం అమెరికా అనుకూలంగా ఉంది.